ఆ రోజునే నేను వీళ్ళకి గట్టిగా చెప్పుకుంటే ఇలాంటి ఒక వీడియో చేసి ఉంటే ఆ రోజున అదృష్టం పెట్టుకునే వాళ్ళు వీళ్ళే బాగుపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా గడ్డం పెంచుకుని జుట్టు పెంచుకుని ఏదేదో చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు వీడ్ అంటే మత్తు పదార్థం అలవాటు పడ్డాడని నాకు. ఆవిడ సంతకం పెడితే 100 కోట్ల రూపాయల కూడా అప్రూవ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే అదృష్టత్రం పెట్టించాలి. అదృష్టత్రం పెడితే ఒక రోజు అన్నం తినకపోయినా కూడా పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోవాలంటే ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. చాలా మంది తమ పిల్లల గురించి అంటే చాలా కష్టాలు పడి ఇబ్బందులు ఉండి తిని తినక మధ్యతరగతి అయినప్పటికీ పిల్లల్ని బీటెక్లు చదివించి ఎక్కువ చదువులు చదివించి ఎక్కువ ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళకి మాత్రం మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా చదివిపిస్తారు. కానీ సరైన టయానికి వచ్చి వాళ్ళు సరైన ఉద్యోగం లేక మానసిక ఇబ్బందులు, అలాగే అనారోగ్యాలు, ఆర్థిక బాధలు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళు మన చేతికి రాగానే మనకు వ్యాపారం కానీ వ్యవహారం కానీ చక్కగా అప్పులన్నీ తీరిపోయి అన్ని రకాలుగా బాధలు తీరిపోయి మేము కార్లలో మేళల్లో తిరగలమని అనుకుంటారు. కానీ ఆ కాలసర్ప దోషాలు, దాగదోషాలు, నాగదోషాలు, ధారాదోషాలు, వీటి దోషాల వలన అవి ఉండేవి చిన్న చిన్నవే. కానీ ఏ పని చేయనివో ముందుకెళ్ళనివో పిల్లలకి కొన్నాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ప్రేమ వివాహాల్లో కావచ్చు, లేకపోతే ఏదో ఒక మానసిక చింతన ద్వారా ఏదో ఒక ద్వారా తెలిసి తెలవకుండా సూసైడ్ చేసుకునటానికి వెళ్ళిపోయి అన్నీ కూడా ఇవే అనమాట. ఈ దోషాలన్నీ కూడా చూడటానికి చిన్నవి కానీ తీవ్రమైనవి. దాని ద్వారా తల్లిదండ్రులకి ఆశయాలు ఎవరికి తీరవు. కొంతమందిని చూడండి, చదువు మధ్యలో ఆపేసి కూడా చాలా గొప్పోళ్ళు అవుతారు. ఎందుకని అవుతారంటే చదువు ఆపేగానే తల్లిదండ్రులు కంగారు పడి మా దగ్గరికి తీసుకొస్తారు. మా దగ్గరికి తీసుకురాగానే మేము అదృష్టత్వం పెడతాం. అదృష్టరత్నం వేస్తే వాళ్ళు చదువుకున్న వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర ఉద్యోగంగా పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఆ రోజు నుంచి మంచి స్టార్ట్ అయిపోద్ది, దోషాలన్నీ వెళ్ళిపోతాయి. చదువు వలన బాగుపడటం ఒకటి, చదువుకున్న తర్వాత అందరికంటే గొప్పగా బాగుపడటం ఒకటి. నా లెక్క ప్రకారం నేను ఎవరికైనా నా దగ్గరికి వచ్చిన పిల్లలకి ఒకటి చెప్తాను, నువ్వు 21 సంవత్సరాలు దాటింది ఆ తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు. ఏదో ఒక రకంగా పార్ట్ టైం చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. నీ అంతరికి నువ్వు మీ తల్లిదండ్రులను పోషించే విధంగా తయారాలని చెప్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి, అతి పిన్న వయసులోనే అత్యధిక ధన సంపదలు కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు మార్గదర్శనం చేస్తారు, చుట్టాలందరికీ మంచిగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు చూస్తే సంతోషపడతారు. తక్కువ వయసులోనే వివాహాలు జరుగుతుంటాయి, సొంత ఇళ్ళు కొనుక్కుంటారు, కార్లు మేళ్ళు కొనుక్కుంటారు. ఈ బాధలు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిపిస్తారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏదైతే కావాలో, ఏదైతే అదృష్టత్వం కావాలో అది వేయటం. అంటే ఈ దోష నివారణకి ఏకైక మార్గం ఏంటి? మరి అదృష్టత్వం వేసుకుంటేనే అంటే ఈజీ మార్గం అదృష్టత్వం. ఎట్లా అంటే ఏదైనా కానీ దోష నివారణ చేయాలంటే, పిల్లల కోసం మీరు దోష నివారణ చేయాలంటే లక్షలాది ఖర్చులు పెట్టి పూజలు, యజ్ఞాలు, లేకపోతే మీరు అంతరికి మీరు ఏదైనా మతాలు మారటాలు, ఇంకా రకరకాల పనులు చేస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఉపయోగం, శాశ్వతమైన ఉపయోగం ఇచ్చే కాదు. శాశ్వతం ఏంటి? తరతరాల పాటు ఒకసారి అదృష్టత్వం కొంటే ఇన్ని తరాల పాటైనా అది మీ కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు, పిల్లలు బాగుపడతారనే ఒక గ్యారంటీ ఇచ్చేది అదృష్టత్వం. అదృష్టత్వం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, అతి తక్కువ టైంలోనే అతి ఎక్కువ బాగుపడతారు. వాళ్ళ చదువుతో కూడా సంబంధం లేదు. నా దగ్గర చదువు కూడా ఏమీ లేకుండా ఇంత బాగా చదువుకున్న వాళ్ళేమో ఉద్యోగాలు, వ్యాపారాలు లేకుండా తిరుగుతుంటారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సరైన చదువు లేకపోయినా ఏం లేకపోయినా కూడా గ్యారంటీగా బాగుపడతారు. నా దగ్గర వీడియోల్లో చూడండి, ఎవరినైనా అడగండి. ఎందుకంటే వాళ్ళకు ఒక తృష్ణ ఏర్పడుతుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆ కష్టానికి ఒక పాజిటివ్ అనేది దాంట్లో ఏర్పడుతూ ఉంటుంది. తెలిసి తెలవక ఏమనుకుంటారంటే అదృష్టత్వం వేసుకుంటేనే బాగుపడిపోతారా? వాళ్ళ తెలివి అంతే ఉంటుంది. వాళ్ళకి ఏదైతే నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది చేయాలో అని వాళ్ళకి ఆ విచక్షణ ఉంటే వాళ్ళు వేరే ఆలోచన చేయాల్సిన అవసరమే ఉండదు. తల్లిదండ్రులను కాపాడుకుంటారు, వాళ్ళు కాపాడుకుంటారు. ఆరోగ్యం, సుఖము, సంతోషం, స్థిరత్వం, పెరుగుదల అన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి ఇంట్లో తిరుగుతుంటూ కొన్ని రోజులకు మానసిక ప్రాబ్లమ్స్ తయారయ్యి ఎన్ని విచిత్రాలన్నీ కూడా తయారవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇల్లు సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉండాలంటే తత్వాన్ని కలగజేయాలి. సంపూర్ణ తత్వం ఎప్పుడు కలుగుతుంది? సూర్యుడు ఉన్నప్పుడే కదా వెలుగొచ్చేది. అదృష్టం కూడా అదృష్టం. ఒక మనిషిని తీసుకెళ్లి నదిలో పడేసామనుకోండి, నీళ్లతో తడిసిపోతాడు. అలాగే ఒక మనిషికి అదృష్టత్వం పెట్టారనుకోండి, అదృష్టంతో తడిసిపోతాడు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పాజిటివ్నెస్లో ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి అన్నమాట. ఈ పిల్లల విషయంలో ఎంతో కష్టపడతారు, ఎంతో ఖర్చు పెడతారు, ఎన్నో చేస్తారు. చివరికి కంపల్సరీ చేయాల్సిన చిన్న విషయం ఒకటే మర్చిపోతారు. చిన్న విషయం పాటించడం ద్వారా పిల్లలు గ్యారంటీగా బాగుపడతారని ఒక గ్యారంటీ ఉంటుంది. ఇది యాక్చువల్గా మధుకుమార్కి సంబంధించిన చిన్న విషయం వచ్చింది కాబట్టి చెప్తాను వస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి నలుగురు అంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక అబ్బాయి. ఈ మధు అనే అతను కొద్దిగా బాగా చదువుకున్నాడు, బాగా తెలివైనడు, కాలేజీ ఫస్ట్ వస్తాడు, అన్నీ బాగున్నాయి. వాళ్ళ అక్కలు మామూలుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది పాత వీడియో కూడా వాళ్ళ వీడియో కూడా ఉంటుంది మా దగ్గర. వాళ్ళ అక్కలందరూ ఏంటంటే, మేము సామాన్యమైన కదండి, మాకు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గరకు వచ్చి
అదృష్టోత్తరం ముగ్గురు పెట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. తీసుకురావడానికి, తీసుకెళ్ళటానికి, ఆది ఇవ్వటానికి అన్నిటికీ ఈ మధునే తీసుకొచ్చేవాడు వాళ్ళ సిస్టర్స్ అందరినీ. సిస్టర్స్ అందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. పెళ్ళిళ్ళు, పిల్లలు, వ్యవహారము, ఉద్యోగాలు. ఒక ఇద్దరైతే ఇండియాలోనే ఉన్నారు. ఒక ఆవిడైతే ఫారిన్లో ఉంది. ఆవిడ చాలా చాలా టాప్ పొజిషన్ ఉంది. ఇండియాలో ఉన్న ఆవిడ, ఒక ఆవిడ ప్రొఫెసర్, ఒక ఆవిడేమో బ్యాంకుకి సంబంధించిన దాంట్లో ఆవిడ సంతకం పెడితే 100 కోట్ల రూపాయల లోన్ కూడా అప్రూవ్ అవుతుందట. చాలా తక్కువ మంది ఉంటారంట అలాంటి వాళ్ళు. అలాంటి స్థితిలో ఆవిడ ఉంది. ఎవరైతే ఈ మధు ఉన్నాడో వీళ్ళందరికంటే తెలివైనవాడో, ఈయన పెట్టుకుంటేనే అదృష్టం కలుగుద్దా, లేకపోతే ఇవన్నీ అతిగా నాకు నేను చూడండి ఏం పెట్టుకోకుండా ఎంత ఉద్యోగం సంపాదిస్తాను. ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా గడ్డం పెంచుకుని, జుట్టు పెంచుకుని ఏదేదో చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు వీడ్ అంటే మత్తు పదార్థాలు, ఏదో మత్తు పదార్థాన్ని ఏదో వీడ్ అంటారు అనమాట. అదేదో అలవాటు పడ్డారని మాకు డౌట్. ఒకసారి వచ్చి ఈ అవతారం చూసి పోలీసులు కూడా వచ్చి పట్టుకెళ్ళారు. మేము ఎంత గొప్పగా బతికాము, మీ దగ్గరకు వచ్చిన మా పిల్లలంతా ఎంత బాగున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క విషయానికి బాధపడతారు. అక్కచెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ. వాళ్ళ తాత యాక్చువల్గా ఆయన కలెక్టర్గా రిటైర్ అయ్యాడు. వాళ్ళ తాత చాలా, ఆయన్ని చూస్తే ఇప్పటికే మొహంలో పాలు గారుతూ ఉంటాయి. ఇంగ్లీష్ ఆయనలాగా ఉంటాడు. సరే, 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కాబట్టి వాళ్ళకి ఉద్యోగం, ఆయనకు వచ్చే వాళ్ళ కుటుంబంలో వచ్చిన డబ్బులన్నీ ఎక్కువగా వీళ్ళ కోసం ఖర్చు పెట్టి ఏం చేసినా కూడా మిగిలిన ఆడపిల్లలు మొత్తం అంతా బాగా సెటిల్ అయిపోయారు. వీడు మాత్రం ఇదే నేను ఎప్పుడు చెప్తాను, నీకు నమ్మకపోతే ఏం పర్వాలేదు, కానీ నేను నమ్మను అని చెప్పొద్దు. నీకు తెలవకపోతే పర్వాలేదు, అది లేదు అని చెప్పొద్దు. అదృష్టం యొక్క పవర్ లేదు అని చెప్పడానికి నీకేం తెలుసు? నీ శరీరంలో జరిగే విషయాలే నీకు తెలియదు. పితృశాపాలు, కాలసర్ప దోషాలు, ఎవరినో ఏడిపించడాలు, ఏదో జరిగిన విషయాలు, ఏదో ఒక ఏడుపులు అన్నీ కూడా ఈ దోషాలు తీవ్రమైన దోషాలుగా మారిపోయి ఒకటి దానికి ఒకటి తగిలి మానసికంగా ఇబ్బంది కలిగి, మీరు మానసికంగా ఇబ్బంది పడితే ఏమి ఇబ్బంది లేదు. మీ ఇబ్బందులు మీరు పడతారు. రేపు పొద్దున పెళ్ళిళ్ళు అవ్వు, ఉద్యోగాలు రావు, ఏదో కొద్దిగా నెమ్మదిగా ఒక మానసికంగా ఒక సైకోలాగా తయారవుతారు. ప్రతి మాటకి అమ్మా నాన్నల మీద అరవటము, ఏదో ఒక టెన్షన్ ఫీల్ అవ్వటము, ఆ స్నేహితులతో తిరగటము, పనికి మాలిన పనులు, లేకపోతే తగినంత తేజస్సుగా లేకపోవటం. ఏమున్నా లేకపోయినా మనిషి తేజస్సుగా ఉండాలి, ధనం సంపాదిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని చూడగానే వాళ్ళు అన్నం తినబడిగా ఉండాలి, కడుపు నిండుగా ఉండాలి. ఇవన్నీ కూడా మీకు దాహం వేసినప్పుడు నుయ్యితో నీళ్ళు తెచ్చుకోకూడదు, ముందే నుయ్యితో ఇవ్వాలి. ముందే నుయ్యితో రెడీగా ఉంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్ళు తెచ్చుకుని హాయిగా తాగొచ్చు. అట్లాగే ముందు స్టార్టింగ్లోనే పిల్లల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కాదు, ఫస్ట్ స్టార్టింగ్లోనే అదృష్టత్వం పెట్టించాలి. అదృష్టత్వం పెడితే ఫస్ట్ తండ్రి, తల్లి, పిల్లలు అందరికీ అదృష్టత్వం పెట్టించడం వలన గ్యారంటీగా ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది, గ్యారంటీగా ఒక బాగుపడతారని ఒక గ్యారంటీ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకంటే ఈ మధుని చూసిన తర్వాత అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఆయన ఫోటో కానీ, ఆయన కానీ, మనిషిని కానీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు చదువుకునేటప్పుడు చూస్తే కుర్రాడు సినిమా హీరోలాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ గడ్డము అవన్నీ పెంచుకొని ఏదో చేసుకుంటారు. ఎందుకంటే నెమ్మదిగా అట్లా అయిపోతారు. అందులో ఇవన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆ రోజు చేసిన నిర్లక్ష్యం. ఫస్ట్ రోజునే ఆయనకి అదృష్టతను పెట్టించి చెప్తే మేము ఆల్రెడీ విధి విధానాలు చెప్తాం, ఒక గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళు ఎట్లయినా బాగుపడతారు, వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ సంతోషపడతారు, ఇంకా బాగుపడతారు. పిల్లలు అంటే మీ పిల్లలు, తర్వాత పిల్లలు అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు, ఆ తర్వాత పిల్లలు అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు, అంటే 10 తరాల వరకు గొప్పగా ఉండడానికి ఇంట్లో అదృష్టతను ధరిపించేయాలి. ముఖ్యంగా విద్యార్థుల కోసం చిన్నప్పుడే మీకు వీలుంటాయి. లక్షలు డొనేషన్లు కట్టడం కాదు, లక్షలు డొనేషన్ కట్టి తెల్లవారులు చదివించి ఎంతో గొప్పగా చేసినా కూడా వాళ్ళు బాగుపడతారని ఏ విషయానికి దేనికి గ్యారంటీ ఉండదు. ప్రకృతిలో ప్రతి ఒక్క క్షణము ప్రమాదకరమైంది. రాబోయే క్షణంలో ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, ఏదైనా మోసగాళ్ళ ద్వారా మోసపోవచ్చు, అనారోగ్యాలు ఎన్నో రకాలైనవి ఉంటాయి. ప్రమాదాలు మనిషికి 99.99% ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది. 1% మనం సిస్టమేటిక్గా చేసుకుని అదే దారిలో నడవటం వలన మనం ఇప్పుడు ఎంత గొప్పగా తయారవుతాం. అది సిస్టమేటిక్ తయారు చేసేది అదృష్టత్వం అనమాట. అదృష్టత్వం గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ నేను ఎక్కువగా ఎవరికి చెప్పను. యాక్చువల్గా ఇప్పుడు మధు గురించి చూసి వాళ్ళ నాన్నగారు, అమ్మగారు వాళ్ళ కన్నీళ్ళతో పర్యంతరమయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూసి ఆ రోజునే నేను వీళ్ళకి గట్టిగా చెప్పుకుంటే ఇలాంటి ఒక వీడియో చేసి ఉంటే ఆ రోజున అదృష్టత్వం పెట్టుకునే వాళ్ళు వీళ్ళే బాగుపడి ఉండేవాళ్ళని. అప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చి గట్టిగా పట్టుకుని వచ్చి ఆయనకి అదృష్టత్వం పెట్టించారు. గ్యారంటీగా 3 నెలల్లో మంచిగా అయిపోతాడు ఆయన. రాబోయే కాలం చాలా బాగా అవుతుంది. తల్లిదండ్రులు కూడా సంతోషపడే విధంగా ఆ పిల్లవాడు తయారవుతాడు. పేరు కూడా చాలా మంచి పేరు. ఇక పేరు తెస్తాడు. మధు అంటే ఒక అర్థం ఏంటి? అమృతం. ఒక అర్థం ఏంటి? మధు అంటే తేనె. ఒక అర్థం ఏంటి? తాగుడు అని అర్థం. ఈ మూడిట్లో మంచి ఉన్న 2 పోయి 3వ దానికి అలవాటు పడ్డాడు. తాగుడు అంటే ఏంటి? వీడ్ అంటే
ఒక రకమైన మత్తు పదార్థం. ఈ ఈ టైం బాగోనప్పుడు మనుషులకి రకరకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. మీ పిల్లల్ని చూసి మీరు ఎప్పుడైనా చూడంగానే ఒకరోజు అన్నం తినకపోయినా కూడా పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోవాలంటే అదృష్టతను దానం చేయించడమే అద్భుతమైన విషయం. రాబోయే కాలం అంతా మంచిగా అవ్వటం కోసం ఏదో ఒక రోజుల్లో అదృష్టతను పెట్టించాలంటే చాలా కష్టమైన పని. నెలలు టైం పట్టేది. మేమైనా కూడా 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు టైం తీసుకునే వాళ్ళం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, రావడానికి టైము, పెట్టడానికి టైము. కానీ ఈవేళ కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాం. మీరు ఇంటి దగ్గర కూర్చున్నా కూడా చక్కగా మీ జాతకాలు పంపించి ఉంగరం కానీ లాకెట్ అన్నిటికంటే మంచిది. హృదయానికి దగ్గరకు ఉంటుంది, మైండ్కి దగ్గరకు ఉంటుంది, తొందరగా పనిచేస్తుంది అనమాట. అందుకని మంచి లాకెట్ తయారు చేసుకుని మెళ్ళ వేసుకోండి. విధి విధానాలన్నీ చెప్తాం. చూస్తూనే అన్ని రకాలుగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, పెరుగుదల, స్థిరత్వం. మనిషి జీవితంలో ఇది ఉంటే సరిపోద్దని ఏమీ లేదు. ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ ఉండాల్సిందే. ప్రతిరోజు మనం ఇప్పుడు మామూలుగా తినే అన్నం కంటే 10 రెట్లు అన్నం తిన్నప్పటికీ మళ్ళీ తెల్లారి మళ్ళీ అన్నం తినాల్సిందే. అంతేగాని నిన్న ఎక్కువ తిన్నా కదా ఈవేళ తిన్నంటే కుదరదు. అట్లాగే ప్రతిరోజు డెవలప్మెంట్ ఉండాలి. ప్రతిరోజు డెవలప్మెంట్ ఉండాలంటే మీ పిల్లలకి మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఈ రోజున ఏదో సంపాదించి ఇవ్వటం కాదు, వాళ్ళకి జీవితాంతం ఈ రోజు నుంచి వచ్చే తరాల వరకు బాగుపడటానికి కావాల్సినది ఏదైతే ఉందో అది వాళ్ళు అందించాలన్నమాట. మీ పిల్లలకి ఎంతో లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కాదు, అదృష్టతనం పెట్టించాలి. అదృష్టతనం పెడితే లైఫ్ లాంగ్ వాళ్ళందరికీ బాగుపడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పేరుని, మీ ప్రతిష్టాన్ని, మీ కులాన్ని, గోత్రాన్ని నిలబెడతారు. అన్ని రకాలుగా మంచి జరగటం కానీ అదృష్టతనం పెట్టించండి. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణలాభం సంతానం సర్వ వృద్ధిం సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రత్యస్వహ. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 116 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఈ క్షణం నుంచే మంచి జరగడం మొదలవుతుంది. మీరు సెల్ ఫోన్లో కాల్ రెడీగా పెట్టుకోవాల్సిన ఫోటోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, అది పెట్టుకోండి. మీకు ఈ క్షణం నుంచే మంచి జరగడం స్టార్ట్ అవుతుంది. శుభం భూయాత్.